ఒక ముగ్గురు స్నేహితుల మీద నేరం మోపబడింది. దానికి ఫలితంగా ఆ ముగ్గురికి మరణ శిక్ష విధించారు. ఎలాంటి మరణ శిక్ష అంటే, మండే అగ్నిగుండంలో ఆ ముగ్గురిని వేసేయాలని. వాళ్ళు ఒక మాటకు కట్టుబడి ఉన్నారు. ఆ మాట మీదే నిలబడి ఉన్నారు. కానీ ఆ రాజుకు ఆ విషయం అస్సలు నచ్చలేదు. వెంటనే 7 రెట్లు అగ్నిగుండాన్ని, ఆ మంటను ఎక్కువ చేయమని చెప్పి ఆ ముగ్గురిని ఆ మండే అగ్నిగుండంలో వేసేశారు. కొద్దిసేపటి తర్వాత చూస్తే ఆ అగ్నిగుండం లోపల నలుగురు వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు. ఆ ముగ్గురికి తోడుగా దేవుడు కూడా ఉన్నాడు. మంట తగ్గిచ్చేసి వారిని బయటికి పిలవగానే ముగ్గురు బయటకు వచ్చారు. ఇది ఎలా సాధ్యం అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈవెన్ వారి వెంట్రుక కూడా కాలినట్టుగా స్మెల్ కూడా రాలేదు. వారి శరీరానికి ఎటువంటి గాయం అవ్వలేదు. దేవుడే వాళ్ళను కాపాడాడు. అయితే ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని నుంచి డైవర్ట్ అవ్వకూడదు, తప్పిపోకూడదు. ఒక స్ట్రాంగ్‌గా దాని మీద స్టాండ్ తీసుకోవాలి. కొన్నిసార్లు మన ఫ్యూచర్ గురించి, మన కెరీర్ గురించి కొన్ని ప్లాన్స్ తీసుకుంటాం. కొన్ని ప్లాన్ చేసుకుంటాం. కానీ ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో చేశారని మన ప్లాన్‌ని మార్చుకొని, మన నిర్ణయాన్ని మార్చుకొని కెరీర్‌ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళు చాలామందున్నారు. కాబట్టి ప్రియమైన తమ్ముడు, చెల్లి, నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదైతే దాని మీదే నిలబడు. నీ ఫ్యూచర్‌ని, నీ కెరీర్‌ని స్ట్రాంగ్‌గా బిల్డప్ చేసుకో.